నమస్తే. రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు పసిడి పంటలు కార్యక్రమంలో రైతుగా, స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్గా పదవికి వన్నె తెస్తూ అద్భుతంగా రాణిస్తూ ఉన్న నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివిధ పంటల్లో బయో, ఆర్గానిక్ రసాయన ఎరువుల యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే సాంబశివరెడ్డి గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే అమ్మా. స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్గా అనేక నూతన కార్యక్రమాలు చేపట్టిన మీకు ప్రైమ్ 9 టీవీ తరపున అభినందనలు సార్. థ్యాంక్ యూ తల్లి. బోర్డు డైరెక్టర్గా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించండి. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీని భారత ప్రభుత్వం 2022లో జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనిని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటమ్మా, గ్యాప్ ఫిల్లింగ్ అది చేయాలనే ఉద్దేశంతో, అంటే ఉత్పత్తిదారుడు రైతు విత్తనము తయారు చేసే ప్రాసెస్, అదే మాదిరిగా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ పంట అనంతర యాజమాన్య పద్ధతులు, ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్లో మన సుగంధ పంటలని నిల్వ చేయటము, ఆ తర్వాత ప్రాసెసింగ్ చేయటము, ఆ తర్వాత ఇతర దేశాలకు విదేశాలకి ఎగుమతి చేయడం, ఈ వివిధ రకాలైనటువంటి ఏదైతే ఉందో ఆ వివిధ రకాలైనటువంటి అంశాలలో ఎక్కడెక్కడ గ్యాప్ ఫిల్లింగ్ వచ్చిందో దాన్ని పూరించి అంతిమంగా పంట పండించే రైతుకు మంచి మద్దతు ధర రావాలి, వాల్యూ అడిషన్ అంటే విలువ జోడింపు అది రావాలి. రెండో అంశం ఏంటంటే అదే క్రమంలో వినియోగదారుల అలవాట్లు అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. అయితే నియమించిన తర్వాత కొన్ని సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదే మాదిరిగా ప్రాసెసర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, కోల్డ్ స్టోరేజ్ సమస్యలు, ఎక్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి 2003లోనే ప్రైమరీగా కొంత సమాచారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా రీసెంట్గా ఒక 6 మాసాల క్రితం దీన్ని అందజేయడం జరిగింది. దాని ఏదైతే మనం డిపిఆర్ ఇవ్వడం జరిగిందో నివేదిక, ఆ నివేదిక ఆధారంగా క్రమానుగతంగా నిధులు విడుదల చేయడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నాణ్యమైన పంట ఉత్పత్తి అంటే మేజర్గా రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు మిర్చి పంటలో. ఇది పెద్ద అవరోధం. దీనిని అధిగమించడానికి ఐపీఎం ప్రాక్టీసెస్ చేయించాలనే ఉద్దేశం ఒకటి, ఆర్గానిక్ కల్టివేషన్ చేయించాలనేది ఒకటి మేము ఆలోచన చేయడం జరిగింది. అదే క్రమంలో రైతుల నుంచి కూడా వస్తున్నటువంటి కొన్ని విజ్ఞాపనలు కానివ్వండి, డిమాండ్లు కానివ్వండి, అటువైపు నుంచి ఉన్న సమస్యలు కూడా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతుల్లో ఐపీఎం పద్ధతిలో మేము పంట పండిస్తున్నాం, మీరు చెప్పేట్టు బాగానే ఉంది, కానీ దానికి మాకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదనేది కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణ పద్ధతిలో సాగు చేస్తే 30 క్వింటాలు దిగుబడి వస్తుంది, ఐపీఎంలో చేస్తే 20 నుంచి 25 వస్తుంది, అదే మాదిరి ఆర్గానిక్లో చేస్తే 10 క్వింటాలు రావడం చాలా కష్టమైన పని. కాబట్టి మరి ఆ స్థాయిలో పక్క రైతుకు 30 క్వింటాలు అమ్మితే క్వింటాల్ 20,000 రూపాయలు రూపాయలు వేసుకున్నా కూడా 6 లక్షల రూపాయల లాభం వస్తే, మరి ఇదే రైతుకు ఆర్గానిక్ పద్ధతిలో చేసిన రైతుకు 10 క్వింటాలకు 2 లక్షలు వస్తే 4 లక్షలు నష్టపోయిన లెక్క. ఈ నష్టాన్ని ఏ రకంగా భర్తీ చేయాలనే దాని మీద సమాలోచన చేసిన తర్వాత వాల్యూ అడిషన్ చేస్తే ఎలా ఉంటుంది, సర్టిఫికేషన్ వసతి వాళ్ళకి కల్పించి దీన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఏ విధంగా మనం ప్రజల్లోకి వినియోగదారుల దగ్గర తీసుకెళ్తే బాగుంటుందా అనే దాని మీద కొన్ని సూచనలు సలహాలని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగిందనమాట. అవి పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకి మునిపెన్నడూ లేని విధంగా స్పైసెస్ బోర్డు ఏర్పాటు తర్వాత తొలిసారిగా మరి అంటే భారతదేశం మొత్తం మీద 52 మందితో మాకు కమిటీ చేయడం జరిగింది. దాంట్లో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఉన్నారు, ప్రాసెసర్లు ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఉన్నారు, డాట్ సెంటర్ల వాళ్ళు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరిలో కూడా యావత్ భారతదేశం నుంచి రైతు విభాగం నుంచి తెలంగాణ బిడ్డగా నేను ఒకరిని నియమించబడటం జరిగిందనమాట. ఇది మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వకారణం. ఈ క్రమంలో ఎప్పుడూ లేని విధంగా గడిచిన సంవత్సరం దాదాపుగా
9 కోట్ల రూపాయల విలువైనటువంటి సిల్పాలిన్ కవర్స్, టార్పాలిన్ కవర్లు, జనరల్ కేటగిరీ రైతులకైతే 50% మీద, మహిళా రైతులు, ఎస్సీ ఎస్టీలకైతే 75% రాయితీ పైన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పంపిణీ చేయడం జరిగింది. సార్, లాభదాయక పంటలంటే వేటిని మనం చెప్పాలి? రైతుల్లో అవేర్నెస్ తెచ్చేందుకు మీరు చేస్తున్న కృషి గురించి తెలపండి. లాభదాయక పంటలు అంటే అమ్మ ఇప్పుడు ఆహార పంటలు, వాణిజ్య పంటలు, సుగంధ పంటలు, ఔషధ పంటలు ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల విభాగాల్లో మనం వ్యవసాయాలు చేస్తున్నాం. సుగంధ ద్రవ్యాల్లో వచ్చేటప్పటికి మిర్చి లాభసాట అనేది రైతులకు ప్రగాఢమైన విశ్వాసం. మిర్చితో లాభపడ్డ రైతులు ఉన్నారు, నష్టపోయిన రైతులు ఉన్నారు. కానీ కాలానుగుణంగా మారుతున్న రోజులకి మారుతున్న పద్ధతులకు అనుగుణంగా కొత్తగా వచ్చిన అధునాతన పద్ధతులను మనం అందిపుచ్చుకొని ముందుకు పోయగలిగితే కనుక ఏ పంట అయినా మంచి లాభాలు తీసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి వాతావరణం కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం చూస్తే మిర్చిలో ఎక్కువగా గుంటూరు గురించే మనం చెప్పుకుంటుంటాం. కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే ఎక్కువగా మిర్చి పండే రాష్ట్రాలు ఒకసారి మీరు రికార్డులో పరిశీలిస్తే కనుక ఇప్పుడు గడిచిన దశాబ్ద కాలం నుంచి కానివ్వండి, ఈ గడిచిన ఆర్థిక సంవత్సరం నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అదే మాదిరిగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలలో కర్ణాటక, ఈ తమిళనాడు, ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా మనకు మిర్చి ఎగుమతి అవుతూ ఉంది. దీంట్లో మనం చూస్తే కనుక కొన్ని సాంకేతికపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇప్పుడు తమిళనాడు పోతే ముందు అని ఒక వెరైటీ ఉంది, మన తెలంగాణ వచ్చేటప్పటికి టమాటా చిల్లీ అనే ఒక వెరైటీ ఉంది. అట్లే కర్ణాటక పోతే బేడగి అనే మిర్చి ఉంది. బేడగి అని మీరు చూస్తే గడిచిన 2 సంవత్సరాల క్రితం తులం బంగారం ఎంత రేట్ అమ్మిందో కింటా మిర్చి అంత రేట్ అమ్మింది. హైయెస్ట్ 50-60 వేలు 70 వేల కూడా పోయింది. ఇది నిజంగా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. అది ఒక రాజకీయ నాయకుడు ప్రభుత్వం చేస్తే వచ్చేది కాదు, గ్లోబలైజేషన్ మార్కెట్లో జరిగినటువంటి ప్రక్రియ ఇది. కానీ నేను చెప్పిన ఈ 4 వెరైటీలకు కూడా టమాటా చిల్లి కానివ్వండి, ముందు కానివ్వండి, బేడగి కానీ వీటికి గ్లోబల్ ఐడెంటిఫికేషన్ జిఐ గుర్తింపు కోసం ఈ సిటిఎఫ్సి కమిటీ విశేషంగా కృషి చేసింది. దాని ఫలితంగానే ఇవాళ బేడగికి ఆల్రెడీ జిఐ వచ్చింది. ముందు టమాటా చిల్లీ వెరైటీలకు కూడా దాదాపుగా ప్రాసెస్లో ఉంది. ఈ అంశం మీద గౌరవం మా చైర్మన్ గారు జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో కూడా పార్లమెంట్లో కూడా ఏమనేది మరి భారత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందనమాట. నేను అనుకోవడం దాదాపుగా వచ్చే ఆర్థిక సంవత్సరం లోపల అది కూడా మనకు శుభవార్త వస్తున్న నమ్మకం నాకుంది. సార్, స్పైసెస్ బోర్డు ద్వారా మీరు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలు, రైతులకు ఇస్తున్న రాయితీల గురించి వివరించండి. స్పైసెస్ బోర్డు ద్వారా గతంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండేవి. గతంతో పోల్చుకుంటే వాస్తవం కొన్ని కార్యక్రమాలు తగ్గినప్పటికీ కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు విస్తరించడం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తునే వ్యక్తిగా కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన, కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దానిలో భాగంగానే ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్పిఓలకి గవర్నమెంట్ స్పైసెస్ బోర్డు నుంచి పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నాం. క్యూజీపీసీ అని సరికొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. పోయిన ఆర్థిక సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత బలోపేతం చేశాం. ఇప్పుడు ఈ డిసెంబరు 18వ తేదీ లోపల ఈ క్యూజీబీసీకి ఎఫ్పిఓస్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, రైతు సమూహాలు, రైతు సంఘాల వాళ్ళు. దానికి ఏంటంటే 15 లక్షల రూపాయల విలువైనటువంటి మెకనైజేషన్ని ఉచితంగా ఇవ్వడం మన 90% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. టర్మరిక్ పసుపు ఉందనుకోండి, పసుపు రైతులకైతే ఉడకబెట్టే యంత్రాలు కానివ్వండి, పాలిసింగ్ యంత్రాలు కానివ్వండి, అదేవిధంగా మేచర్ మీటర్ కానీ, నాణ్యత ప్రమాణం సంబంధించినటువంటి మినీ ల్యాబ్ కిట్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 15 లక్షలు ఇస్తున్నాం. అదే మాదిరిగా ఇప్పుడు మిర్చి దానికి మొదట్లో దాంట్లో లేదు, నోటిఫికేషన్లో మిర్చి లేదు. కానీ కావాలని పట్టుబట్టి ప్రభుత్వంతో కొట్లాడి ఈ ఆర్థిక సంవత్సరంలో మిర్చికి కూడా అనుమతి తీసుకొని రావడం జరిగింది. మిర్చికి ఏంటంటే మిర్చికి కూడా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులు, వాటికి సంబంధించినంత వరకు టార్పాలిన్ సీట్లు, సిర్పాలిన్ సీట్లు, పరదాలు ఉంటాయి కదా. మామూలుగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తాం, మిర్చిని కోసిన తర్వాత పండు మిరపకాయ కోస్తాం. కోసినాక ఏం చేస్తాం, నేల మీద పోస్తారు. కొంతమంది నేల మీద ఇసుక పోసి గోదావరిలోనో, వాగుల్లోనో, బొరియల్లోనో ఇసుక తెచ్చిపోసి ఆ ఇసుక మీద పోస్తాం. దానివల్ల నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయి. ఎక్స్పోర్ట్ అవసరమైనటువంటి క్వాలిటీని మనం ఇవ్వలేము. ప్లస్ వినియోగదారుడికి కూడా ఫంగస్ లాంటిది వ్యాపించడం వల్ల అనారోగ్యకరం. ఈ అన్ని సమస్యలు దృష్టిలో ఉంచుకొని సిర్పాలిన్ సీట్లను పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్యూజీబీసీ కింద వాటిని కూడా ఇస్తున్నాం. మన తేమ శాతం నిర్ధారించే మిషన్ ఇస్తున్నాం. ఇవి 15 లక్షల రూపాయల వర్తుకు
వాళ్ళకి 90% సబ్సిడీ పైన. అంటే ఉదాహరణకు ఒక 4,000 రూపాయలు సిరిపాలిన్ సీట్ ఖరీదు ఉంటే కేవలం 400 రూపాయలు మాత్రమే రైతు చెల్లిస్తే మిగిలిన 3,600 రూపాయలు సబ్సిడీ రూపాయన అందజేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇది ఒకటి. ఇక శిక్షణ కార్యక్రమాల విషయానికి వస్తే QITP క్వాలిటీకి సంబంధించినటువంటి అంటే నాణ్యతా ప్రమాణాల పెంపు కార్యక్రమం. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో దాదాపు కవర్ అయ్యే విధంగా మరి సోషల్స్ బోర్డు కృషి చేస్తూ ఉంది. అంటే పంటల వారీగా ఉదాహరణ చూస్తే నిజామాబాద్లో సోషల్స్ బోర్డు ఉంది, అక్కడ టర్మరిక్ పసుపుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వరంగల్ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నాము మిర్చికి ఇస్తున్నాం. గుంటూరు ఉంది, మిర్చి గురిజాల లాంటి ప్రాంతాల్లో కొంత పసుపుకి. అదే మాదిరిగా మరి పాడేరు ఉంది, విశాఖపట్నం జిల్లా పాడేరు ఉంది, అక్కడ మిరియాల సాగు పెద్ద మొత్తంలో ఉంది. అక్కడ ఏం చేస్తున్నాం మిరియాలకు ఇస్తూ అక్కడ గిరిజన రైతులు ట్రైబల్ ఫార్మర్స్ ప్యూర్ 100% ఆర్గానిక్ పద్ధతుల్లో పసుపు సాగు చేస్తున్నారు అన్నమాట. అక్కడ దానికి పసుపుకు కూడా అవకాశం ఇస్తూ ఈ QITPని పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ మనం పాడేరులో చూస్తే పాడేరు బాగా వెనుకబడ్డ ప్రాంతం. అదే మాదిరిగా ఒరిస్సాలో కోరాపుట్ ఉంది, కోరాపుట్లో కూడా సోషల్ బోర్డు రీజనల్ కార్యాలయం ఉంది. అక్కడ కూడా ఎక్కువగా ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని STDF అని ట్రైబల్ రైతుల కోసం ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. దాని కింద అన్ఎంప్లాయ్మెంట్కు దాదాపుగా ఒక్కొక్క క్లస్టర్ కింద 20 మంది వరకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం జరిగింది విజయవంతంగా. దాంతోపాటు ట్యాబులు ఇచ్చాం. ప్రతిరోజు కూడా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి దినచర్య చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రైతులకు సూచన సలహాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ మిరియాల సేకరణ కోసం అని చెప్పేసి అవసరమైనటువంటి ఆ చెట్లు బాగా ఎత్తు ఉంటాయి కదా, ఆ చెట్లు చుట్టూ ఈ మిరియాలు పైకి వస్తుంది కాబట్టి ఆ మిరియాలు సేకరించడం కోసమని అల్యూమినియం నిచ్చెనలను కూడా అక్కడ 95% 95% సబ్సిడీ మీద అక్కడ ఇచ్చడం జరిగింది. అదే కాకుండా పెప్పర్ ప్రాసెసింగ్ మినీ ప్రాసెసింగ్ యంత్రాలు రైతు స్థాయిలో అది కూడా 90% సబ్సిడీ మీద వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇట్లా అంటే ఎక్కడ ఏ పంట, ఇప్పుడు మనం కేరళ పోతే అక్కడ ఏముంటుంది మిరియాలు ఉంటాయి, యాలకుల పంట బాగా ప్రాధాన్యతగా ఉంటుంది అన్నమాట. ఏ రాష్ట్రాలలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ గ్యాంగ్టాక్ పోతే ఇంకొక క్రాపు, అట్లా చూసి దాని ప్రాధాన్యత కనుక ఇప్పుడు రాజస్థాన్ పోయామనుకోండి అక్కడ ధనియాల సాగు ఎక్కువగా ఉంటుంది. అట్లా అక్కడ ప్రాధాన్యతను బట్టి యంత్ర పరికరాలు కానివ్వండి, అదే మాదిరిగా ఫార్మ్ మెకనైజేషన్కి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం చేస్తుంది. సరే, ఔషధ పంటల సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి వివరించండి. ఔషధ పంటలు అనేది అది వేరే సబ్జెక్టు, కానీ స్పైసెస్ నుంచి కూడా ఔషధాలు తీయచ్చు. టర్మరిక్ ఉంది ఔషధం, పసుపు ఔషధం, మిర్చి కూడా ఇంకో రకమైన ఔషధమే. మిర్చిలో మనం చూస్తే మనందరికి కూడా తెలిసింది మిర్చి అనగానే గుంటూరు కారం, వరంగల్ కారం, ఇది మనం అంతా ఎక్కువగా చెప్పుకునే ముచ్చట. కానీ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, మిర్చి నుంచి కారం తీయచ్చు, మిర్చి నుంచి ఆయిల్ తీయచ్చు, మిర్చి నుంచి స్వీట్ మిర్చి పండిస్తున్నది ఇప్పుడు, స్వీట్ మిర్చిని తీయచ్చు. అదేవిధంగా మిర్చి నుంచి బట్టలు కూడా తయారు చేయొచ్చు, మిర్చి నుంచి కలర్ తీయొచ్చు కాదు, ఇవన్నీ చేస్తున్నారు. ఉదాహరణకు మన తెలంగాణలో మహబూబాబాద్ ఉంది, పూర్వ వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్. అక్కడ మరిపేట దగ్గరలో ఒక చైనీస్ కంపెనీ ముందుకు వచ్చి చిల్లీ నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీ పెట్టింది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంది అక్కడ. ఇప్పుడు మెడ్రాస్ లాంటి పారిశ్రామిక వాడలలో, అభివృద్ధి చెందిన ప్రాంతాలలో మిర్చికి సంబంధించినటువంటి ఉప ఉత్పత్తులు, వాల్యూ అడిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వరంగల్లో కరాని ఉంది, మిర్చికి సంబంధించి వాళ్ళు చాలా ఉప ఉత్పత్తులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. మిర్చి కారంలో కూడా దాదాపుగా 15 నుంచి 18 రకాలు ఉన్నాయమ్మా. పికిల్స్, పచ్చడి పెట్టుకోవడానికి ఒక రకమైన కారం ఉంది, డైలీ కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి ఒక రకమైన కారం ఉంది, నిల్వ ఉంచడానికి ఒక రకమైన కారం ఉంది. అంటే ఇతర దేశాలకు కూడా, లండన్ అయితే ఒక రకమైనటువంటి టేస్టు, చైనా వాడు ఒక రకమైన టేస్ట్ ఇష్టపడవచ్చు. ఇట్లా ఏ దేశానికి ఏ వాళ్ళ అలవాట్లు అభిరుచులకు అనుకూలంగా ఉంటాయో ఆ ప్రోడక్ట్ను పర్చేజ్ చేసి ప్రాసెసర్లు ఆ పద్ధతిలో ఎగుమతి చేస్తూ ఉన్నారన్నమాట. అదే మాదిరిగా సాధారణ మిర్చి విషయానికి కూడా వస్తే కొన్ని దేశవాళీ వంగడాలు కానీ, లేదంటే హైబ్రిడ్ వెరైటీస్ కూడా మన దగ్గర మన రాష్ట్రంలో పండిస్తున్న వాటిల్లో ఇవాళ తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. మనకి గోదావరి పరివాహక ప్రాంతాలను చూస్తే ఏటూరు నాగారం, భద్రాచలం, అదే మాదిరిగా అటు పోలవరం వరకు, ఆంధ్రప్రదేశ్లో అటు పోలవరం వరకు కూడా గోదావరికి ఇటువైపు అటువైపు కూడా ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరదలు వచ్చి సిల్ట్ వేస్తాయి.
ఆ సిల్ట్ వల్ల మంచి భూసారం వచ్చి ఎంతో నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి మిర్చి వాళ్ళ ఉత్పత్తి అవుతా ఉంది. నిజంగా చాలా హ్యాపీ అనమాట. అంటే ఔషధాలకు అవసరమైనటువంటి ఉత్పాదనలు కూడా సుగంధ ద్రవ్యాల నుంచి తీసుకోవచ్చు. అందుకు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలని ముందుకు వస్తే కనుక దానికి అవసరమైనటువంటి సబ్సిడీలు ఎంత ప్రకారం మీద కానివ్వండి ఆ ఇండస్ట్రీకి కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సర్వీసెస్ బోర్డు సిద్ధంగా ఉంది. సార్, మీరు రైతుగా అట్లాగే ఒక డైరెక్టర్గా మీరు నిర్వర్తిస్తున్న వ్యవసాయంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు ఆచరణలో ఎంత మేర విజయాలు సాధించారు వివరించండి. వాస్తవానికి గడిచిన దశాబ్ద కాలానికి అంటే బిఫోర్ ఒక రకమైన లెక్క, దశాబ్దం తర్వాత ఒక లెక్క, ఇప్పుడు మరొక లెక్క. యాక్చువల్గా మన రైతాంగం మారుమూల ప్రాంతాల్లో సైతం ఇవాళ ప్రపంచ పటంలో మాకు స్థానం ఉండాలని పోటీ పడే అద్భుతాలు సృష్టించే రైతుల ముందర ఉండటం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఇవాళ గడిచిన 5 సంవత్సరాలుగా నేను ఏ రాజకీయ పార్టీని ప్రభుత్వాలను విమర్శించను, కానీ గతంలో ఫార్మ్ మెకనైజేషన్కి సబ్సిడీ ఇచ్చినప్పుడు మిర్చి సాగులో దేనికి సబ్సిడీ ఇచ్చారు? మల్చింగ్కి ఇచ్చారు, డ్రిప్పుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని, వాటికి ఇచ్చారు. తర్వాత గడిచిన 5 సంవత్సరాలుగా సబ్సిడీ నిలిపివేసినప్పటికి కూడా బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఇవాళ 100% వాళ్ళు చక్కగా ఆధునిక సేద్యపత్రం అందిపుచ్చుకొని డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రైతు కూడా ఇవాళ మల్చింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రైతు కూడా సొంతంగానే నర్సరీ చక్కటి మన ఒక సాంకేతికమైనటువంటి వ్యవస్థలో నర్సరీని కూడా అరేంజ్ చేసుకునే పరిస్థితి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. సార్, ప్రస్తుతం వాతావరణ మార్పుల విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిష్కారాల గురించి వివరించండి. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణాన్ని మనం శాసించలేం. కానీ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఫస్ట్ తొలిసారిగా దాని బారిన పడేది మిర్చి రైతులు, సుగంధ పంటల రైతులు. ఇందులో ఏం అనుమానం లేదు, అతిశయోక్తి లేదు. కానీ ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులు కానివ్వండి, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, దాంతోపాటు సర్వీసెస్ బోర్డు వాళ్ళు కానివ్వండి, వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇచ్చే సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, సేంద్రియ పంటల గురించి మీ అభిప్రాయం ఏమిటి? రసాయన పంటల వల్ల కలిగే నష్టం ఏమిటి వివరించండి. రసాయన పంటల వల్ల అనారోగ్యకరం. అదే మాదిరిగా ఇవాళ చూస్తే మాకు మన పూర్వ వరంగల్ జిల్లా కానివ్వండి, ఖమ్మం జిల్లా కానివ్వండి, ఆదిలాబాదు, నిజామాబాద్ ఇవన్నీ కూడా చూసుకుంటే మనం కొన్ని చాలామంది రైతులు కొన్ని ఏజెన్సీలతోటి, కొన్ని కంపెనీలతోటి టైప్ అవుతున్నాయి బైబ్యాక్ అగ్రిమెంట్ మీద, ఐపీఎం ప్రాక్టీసెస్ మీద చేయాలనే ఉద్దేశంతో. కానీ ఎక్కడో ఒక్కడ వాతావరణ మార్పు కావచ్చు, పురుగు ఆశించవచ్చు, ఏదో ఒక కారణం చేత ఆ నడుస్తున్నటువంటి ట్రాక్ 70% నడిచినటువంటి ట్రాకుల్లో కూడా మళ్ళీ స్లిప్ అయిపోతున్నాడు. పెస్టిసైడ్ తెచ్చి స్ప్రే చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? కంపెనీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుని ఒక రేటు ఫిక్స్ అయిందో ఆ రేటును రైతు పొందలేకపోతున్నాడు. ఎందుకు పొందలేకపోతున్నాడు? ఈ పురుగు మందులు స్ప్రే చేయటం వల్ల. అత్యంత విషపూరితమైన పురుగు మందులు స్ప్రే చెయ్యొద్దు అనేది కంపెనీలు చెప్తున్నాయి, మేము చెప్తున్నాం, సైంటిస్టులు చెప్తున్నారు. దాన్నే స్ప్రే చేసిన తర్వాత ఆ కంపెనీ తన దగ్గర నుంచి బైబ్యాక్ పర్చేజ్ చేయదు కదా, అందువల్ల రైతు నష్టపోతా ఉన్నాడు. కొంచెం అదొకటి జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులు 100% వస్తాయి. వచ్చినప్పుడు కూడా దాంట్లోనూ ఆర్గానిక్ పద్ధతుల్లో పాటించేటప్పుడు కానివ్వండి, ఐపీఎం ప్రాక్టీసెస్ చేసేటప్పుడు కానివ్వండి, కొన్ని మెలకువలు తీసుకుంటూ దాన్ని అధిగమించవచ్చు. మిర్చి సాగులో రైతులు అనేక ఇబ్బందులు, అట్లాగే ఖర్చు పరంగా ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నారు. వాటిని తగ్గించేందుకు సేంద్రియ ఉత్పత్తుల వాడకం ద్వారా తగ్గించవచ్చా వివరించండి. 100% తగ్గించవచ్చు. కానీ సేంద్రియ పద్ధతులలో కూడా కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి రైతు స్థాయిలో. ఒరిజినల్ సేంద్రియ ఎరువులు అనేది రైతుకు అందుబాటులోకి రావాలా. ఒరిజినల్ సేంద్రియ ఎరువులు అంటే రైతు స్థాయిలో తయారు చేస్తేనే అది ఆవు మూత్రమైనా, పశువుల పెండ అయినా, వర్మీ కంపోస్ట్ అయినా ఇలాంటివన్నీ కూడా రైతు స్థాయిలో ఉత్పత్తి చేసుకుంటే అది సాధ్యపడుతుంది. కానీ మార్కెట్లో పర్చేజ్ చేస్తే దాంట్లో ఉండే నాణ్యత ఎంత, ఇది ఒక క్వశ్చన్ మార్కు. రెండోది, మరి వాణిజ్య పద్ధతి కాకుండా మనం ఆర్గానిక్ పద్ధతిలో చేయాలని అనుకుంటే కనుక దానికి సంబంధించి సర్వీసెస్ బోర్డు 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద సర్టిఫికేషన్ ఇస్తుంది. దాన్ని మార్కెట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి అనుకూలమైన ఒక మంచి వాతావరణం కూడా కల్పిస్తుంది. కానీ మార్కెట్ అగ్రిమెంట్ చేసుకొని మాత్రమే మనం ఆర్గానిక్ పద్ధతులు చేస్తే మంచిదని నా సూచన రైతు సోదరులకు. ప్రభుత్వాలు రసాయన ఎరువుల తయారీదారులకు అధిక రాయితీలు ఇస్తున్నాయి. దాన్ని సేంద్రియ ఎరువుల తయారీ వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉందంటారా? సేంద్రియ ఎరువులకు ఇవ్వటం కోసం ఒక చర్చ అయితే స్టార్ట్ చేశారు.
ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 months బ్యాక్ 2 నెలల క్రితము భారత ప్రభుత్వం ఒక కామర్స్ మన ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కెమికల్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని మీద ఒక పార్లమెంటు స్టాండింగ్ కమిటీని కూడా వేయడం జరిగింది. అది అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. దానికి ఆ కమిటీకి సంబంధించి మన ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు సభ్యులుగా ఉన్నారు, గౌరవ ఎంపీ గారు. వారికి కూడా నేను లెటర్ అందజేయడం జరిగింది. మళ్ళీ కూడా వారిని కలుస్తా. ఈ అంశాన్ని మీరు ఎత్తినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఎంతోమంది ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయ రైతులకు ఉపయోగకరం కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. ఆరోగ్య సమాజం ఏర్పడాలి అంటే మీరు, ప్రజలు, రైతులు, ప్రభుత్వాలు ఆచరించాల్సిన ముఖ్య చర్యలు ఏమిటి? ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలంటే పురుగు మందులు అంటే రసాయన ఎరువుల రహిత, పురుగు మందుల వినియోగ రహిత ఉత్పత్తి ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచవచ్చు. అది ఒకేసారి కాకపోయినా కొంత సమయంలో అయితే ఖచ్చితంగా అవుతుంది. దానికంటే ముందు ఏంటంటే అత్యంత విషతుల్యతమైనది పురుగు మందులని మనం పిచికారిని నివారించగలిగితే చాలా వరకు ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించవచ్చు. అదే మాదిరిగా నేను ఈ మన టీవీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఆడపడుచు కూడా పసుపు వినియోగాన్ని పెంచండి. పసుపు వినియోగాన్ని ఇంట్లో కానివ్వండి, లేకపోతే మన శరీరానికి వాడటంలో కానీ పసుపు వినియోగాన్ని పెంచగలిగితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. 100% కూడా మరి ఒక మంచి బ్యాక్టీరియా పనిచేస్తుంది. కాబట్టి సుగంధ పంట మాత్రమే కాదు, మంచి మెడిసిన్ క్రాప్ కూడా టర్మరిక్. కాబట్టి మనం ఆరోగ్యకరమైన సమాజం వైపు అడుగేయటానికి ఇవి కొన్ని చర్యల ద్వారా ముందుకెళ్ళవచ్చు. సార్, వ్యవసాయంలో మహిళల పాత్ర ఏ విధంగా ఉంది? అలాగే యువత కూడా వస్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి విషయాలు తెలియజేస్తారు? మహిళలు లేని అసలు వ్యవసాయమే లేదు, మహిళలు లేని రంగమే లేదు. ముఖ్యంగా అన్ని రంగాలతో పోలితే వ్యవసాయ రంగంలో మహిళల పాత్రే అత్యధికం. మహిళలు లేకపోతే వ్యవసాయం లేదని చెప్పొచ్చు. కానీ అలాంటి మహిళలు ఇవాళ పురుషులతో పోటీ పడి కాదు, పురుషుల కంటే అత్యధికంగా మిర్చి సాగు చేయించేది మహిళలే. నిజంగా ఇది చాలా గర్వకారమైన విషయం. నిజానికి ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ పెడితే రైతులకు సంబంధించింది 100% ఒక 10 మందికి అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే 8 మందికి మహిళలకే ఇచ్చేయాలి. వాస్తవానికి వాళ్ళ రోల్ అంతగా ఉందన్నమాట. ఇవాళ నేను ఈ మధ్య రోజు కారులో వెళ్తుంటే మా ప్రోగ్రాం మీద ఏటూ నగర మండలంలో ఒక విలేజ్లో చూశాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తైవాన్ స్ప్రేయర్ 25 లీటర్ల వాటర్ పడుతుంది. అది తైవాన్ స్ప్రేయర్ వేసుకొని ఒక ఆడపిల్ల డిగ్రీ చదువుకుందట అమ్మాయి చక్కగా స్ప్రే చేస్తుంది పొలంలో. ఇక్కడ కాదు, వర్షంలో కూడా కొడుతున్నారు సార్ మా ఊళ్ళో అని చెప్తున్నారు అక్కడ రైతులను అడిగితే. చాలా ట్రాక్టర్లు నడుపుతా ఉన్నారు. ఇవాళ ఎక్కడ మహిళల పాత్ర తగ్గలేదు కదా, పెరుగుతూ ఉంది తప్ప. కాకపోతే వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అవసరం. ఆ దిశగా నేను చెప్తున్నాను కదా, మా డిపార్ట్మెంట్కి సంబంధించి మహిళలకు తప్పనిసరిగా మిగిలిన శాఖలతో పోలిస్తే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సబ్సిడీ విషయంలో కూడా పురుషులకు మేము 50% ఇస్తే మహిళలకు 75% ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 75% ఇచ్చినప్పుడు మహిళలకు 90% ఇస్తున్నాం. కాబట్టి మహిళల పాత్ర ఉంది. మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మహిళా రైతుల కోసం ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాం. యువత విషయానికి వస్తే యువత కూడా వాస్తవానికి ఎక్కువ శాతం యువత హైదరాబాద్ పట్టణానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ పట్టణానికి వలస వస్తూ ఉన్నారు ఉపాధి అవకాశాల కోసం. కానీ గడిచిన సంవత్సరం నుంచి వ్యవసాయ రంగంలో కొంత కదలిక వచ్చి కొద్దిగా లాభాల వైపు తిరుగుతున్న క్రమంలో కొంతమంది యువత మళ్ళీ పునరాలోచనలో పడి, అంటే ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకునే యువతకి పిల్లనీయర్ అనే ఒక చెడ్డ పేరు ఉంది. ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారింది. ఆ ఒక్క కాన్సెప్ట్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ బాత్రూమ్ కడుక్కునే పని చేసిన బాధ లేదు, ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి అమాలి పని చేసుకున్న ఇబ్బంది లేదు, అక్కడ జాబ్ చేస్తున్నారంటే పిల్లనిచ్చే పరిస్థితి ఉంది. కానీ ఊళ్ళో వ్యవసాయం చేస్తారంటే అమ్మాయిని ఎవరిచ్చే పరిస్థితి. అందుకని ఆ ఉద్దేశంతో యువతలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ ఆ ఇబ్బందికరమైనటువంటి అవధులు పరిధులు చెరిపేస్తూ యువత కూడా వ్యవసాయంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ముందు కూడా ఇంకా యువత మహిళలు కూడా వ్యవసాయ రంగంలోకి ఇంకా పెద్ద ఎత్తున రావాలి. అందుకు అనుగుణమైనటువంటి వాతావరణం కూడా ప్రభుత్వం కల్పించడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను. సరే, స్పైసెస్ బోర్డు భవిష్యత్తు ప్రణాళిక కార్యక్రమం గురించి వివరించండి. స్పైసెస్ బోర్డు భవిష్యత్తులో మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది ప్రభుత్వానికి. అదే మాదిరి కేవలం ట్రైనింగ్ ఇచ్చేది లేకుండా వాళ్ళలో గుర్తించినటువంటి స్కిల్స్ని బేస్ చేసుకొని దానికి అనుగుణంగా ఆర్పిఎల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలనుకుంటున్నాం, ముఖ్యంగా మహిళా రైతులకి. అదే మాదిరిగా రీజనల్ సెమినార్లు పెట్టాలనుకుంటున్నాం. అదే కాకుండా ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఇచ్చేది మేము చాలా తక్కువ,
ఇంకా పెద్ద ఎత్తున ఇవ్వాలనుకుంటున్నాం. రైతుతో స్పైసెస్ బోర్డుతో రైతు అనే పద్ధతిలో తీసుకురావడం మా ఆకాంక్ష. సార్, స్పైసెస్ బోర్డు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించండి. భారత ప్రభుత్వం స్పైసెస్ బోర్డు నుంచి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఎక్స్పోర్టరు తన దగ్గర ఉన్న ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలంటే దానిని గతంలో స్పైసెస్ బోర్డు అనుమతి ఇచ్చేది, ఇప్పుడు కూడా స్పైసెస్ బోర్డు ఇస్తుంది. కానీ గడిచిన సంవత్సరం నుంచి కొత్తగా ఎఫ్పిఓస్ రైతులు కూడా సంఘంగా ఏర్పడి మేము కూడా ఒక ఎగుమతిదారుడుగా చేయాలనుకుంటున్నామని అంటే కనుక వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచితంగానే వాళ్ళకి లైసెన్సులు మంజూరు చేయడంతో పాటు అదనంగా వాళ్ళు 1-2 సంవత్సరాలు ఎగుమతి చేసిన తర్వాత వాళ్ళ గుట్రాకు రికార్డును పరిశీలించిన తర్వాత ఇతర దేశాల్లో కూడా మార్కెట్ అవకాశాల పైన పరిశీలించి రావడానికి విదేశాల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా కొంత సబ్సిడీ మీద వాళ్ళ ఇతర దేశాలకు కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఇప్పుడు ఈ ఇందాక చెప్పినట్టుగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పామ్ మెకనైజేషన్కి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి బలంగా ఉంది. తప్పనిసరిగా చేస్తాం. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసే ప్రతి దగ్గర కూడా స్పైసెస్ బోర్డు స్పైసెస్ సంబంధించినటువంటిది ప్రతి ఒక్కటి ఉండాలనేది ఒక ఆలోచన ఉంది. అది కూడా ప్రతి స్పైస్ ఇండస్ట్రీకి సహాయం చేయాలనే ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సాంబశివరెడ్డి గారు, మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇది నాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.